హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 2025 అప్కమింగ్ మొబైల్స్ గురించి అయితే డీప్గా డిస్కస్ చేసుకుందాం. మనం యాపిల్, సామ్సంగ్, వివో, ఓప్పో, లావా అన్ని బ్రాండ్స్ సెప్టెంబర్ మంత్లో క్రేజీ లాంచెస్ అయితే చేస్తున్నాయి. ఫోన్తో పాటు ఫ్యూచర్స్, ప్రైస్ ఎక్స్పెక్టేషన్స్, రిలీజ్ లీక్స్ కూడా అన్ని కవర్ చేస్తా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎండ్లో నేను పర్సనల్గా ఒక రికమెండేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే యాపిల్ ఐఫోన్ 17 సిరీస్. ముందుగా యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్లో లాంచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. మెయిన్గా ఇందులో హైలైట్స్ ఏంటంటే ఐఫోన్ 17 ఎయిర్. ఇది ఏంటంటే థిన్నెస్ట్ ఐఫోన్ ఎవర్. ఇంతవరకు చూసిన ఐఫోన్ 17లో ఇదైతే చాలా థిన్నెస్ట్ అయితే ఉంటుంది. ఇది ప్రో సిరీస్లో ఏఐ పవర్ బేస్డ్ ఫోటోగ్రఫీ ఇంజిన్ అయితే అవైలబుల్గా ఉంది. ఫొటోస్ని డిఎల్ఎస్ఆర్ రేంజ్లో ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే శాటిలైట్ కాలింగ్ 2.0 కూడా అవైలబుల్గా ఉందట. ఎమర్జెన్సీలో మనకు సిగ్నల్ లేకుండా కూడా కాల్ చేయొచ్చు. ఇలాగైతే మనకు డైరెక్ట్గా శాటిలైట్తో ఇంటిగ్రేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయట. బ్యాటరీలో కూడా న్యూ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. బ్యాటరీ పవర్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నట్టు అయితే లీక్స్ అయితే వస్తున్నాయి. మీరు క్లిక్ చేసిన ఫోటో, వీడియోను ఆటోమేటిక్గా సినిమాటిక్ లెవెల్లో అయితే మార్చేస్తుందట. ఇదైతే ఈ ఫ్యూచర్ అయితే అవైలబుల్గా ఉంది. ప్రైస్ ఇండియాలో 18,000 to 1,60,000 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాపిల్ లవర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. గెట్ రెడీ టు బై. నెక్స్ట్ ఏంటంటే సామ్సంగ్ గ్యాలక్సీ S25 FE. నెక్స్ట్ బిగ్ రిలీజ్ ఏంటంటే సామ్సంగ్ గ్యాలక్సీ S25 FE. సామ్సంగ్ ఎవ్రీ ఇయర్ FE ఎడిషన్తో బడ్జెట్ ఫ్లాగ్షిప్ అయితే లాంచ్ చేస్తుంది. 2025లో లీక్స్ ప్రకారం అయితే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 4 ప్రాసెసర్ అయితే వస్తుందట. ఇది బీస్ట్ పర్ఫార్మెన్స్తో అయితే రిలీజ్ అవుతుంది. ఇది అలాగే 6.7 ఇంచెస్ డైనమిక్ ఆంబ్లైడ్ 2x డిస్ప్లే అయితే అవైలబుల్గా ఉంది. 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందట. ఇది నెక్స్ట్ కెమెరాలో 50 MP OSI ప్లస్ 12 MP అల్ట్రా వైడ్ అయితే అవైలబుల్గా ఉంది. 10 MP టెలిఫోటోలో అయితే వస్తుంది. బ్యాటరీలో చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో అయితే ఉంది. 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది గేమింగ్ కన్నా మల్టీ టాస్కింగ్, ఎడిటింగ్ అన్ని బెటర్ స్మూత్గా అయితే చేయొచ్చు దీంతోనైతే ఈ ల్యాప్టాప్ తోటి. ప్రైజెస్ అరౌండ్ ఇండియాలో అయితే 50K to 60K రేంజ్లో ఉండవచ్చని లీక్స్ అయితే వస్తున్నాయి. ఓప్పో F31 సిరీస్. ఓప్పో F31 సిరీస్ సెప్టెంబర్లో ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇందులో హైలైట్స్ ఏంటంటే 150 watts సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. 15 minutesలో మనకు 100% ఛార్జింగ్ అయితే అవుతుంది. స్లిమ్ స్టైలిష్ డిజైన్తో అయితే వస్తుంది. యూత్కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఏఐ బ్యూటిఫికేషన్ కెమెరా ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సెల్ఫీ లవర్స్ కోసం అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. స్టూడెంట్స్ అండ్ యూత్కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ప్రైస్ అయితే 25K to 30K అయితే ఉంది. ఇది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఫోన్. నెక్స్ట్ ఏంటంటే వివో V60e. ఈ వివో V60e ఫోటోగ్రఫీ అండ్ కంటెంట్ క్రియేషన్ కోసం అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో హైలైట్స్ ఏంటంటే 200 MP OSI కెమెరా అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఫోటోగ్రఫీ అయితే వస్తుంది మనకు. ఏఐ బేస్డ్ నైట్ వర్షన్ మోడ్ కూడా వస్తుంది. ఇది డార్క్నెస్లో కూడా క్లియర్గా ఫొటోస్ అయితే వస్తాయి. ఆర్జిన్ OS 6.0 విత్ ఏఐ బేస్డ్ పర్సనలైజేషన్ అయితే వస్తుంది. ఫోన్ ఫోటోగ్రఫీ కాదు, ఒక మినీ DSLR అయితే అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ ప్రైస్ కూడా చూసుకోవచ్చు. 30K to 35K రేంజ్లో అయితే వస్తుంది ఇండియాలో. నెక్స్ట్ ఏంటంటే లావా అగ్ని 4. ఆండ్రాయిడ్ 15 ఫీచర్స్తో అయితే అవైలబుల్గా ఉంది. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవైలబుల్గా ఉంది. 5G సపోర్ట్తో మిడ్ రేంజ్లో అయితే మనకు వస్తుంది. ఇదైతే మేడ్ ఇన్ ఇండియా, చాలా తక్కువ రేట్కే వస్తుంది. ఒకసారి ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు పర్ఫెక్ట్ కోసం అయితే చెప్పొచ్చు. 15తో అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ ప్రైజెస్ అయితే 15K to 18K రేంజ్లో ఉంది. చాలా తక్కువ ప్రైస్తో అయితే వస్తుంది. దీని అయితే మీరు యూజ్ చేసుకోండి. కంపారిజన్ అండ్ బయ్యర్స్ గైడ్. ప్రీమియం యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరా ప్లస్ ఏఐ ప్లస్ ఎకో సిస్టమ్ అయితే అవైలబుల్గా ఉంది. ఫ్లాగ్షిప్ బడ్జెట్ సామ్సంగ్ S25 FE అయితే చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ప్లస్ డిస్ప్లేకి అయితే ఇది. మిడ్ రేంజ్ స్టైల్లో అయితే మనకు ఒప్పో F31 సిరీస్ అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా లవర్స్కి అయితే వివో V60e అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ బడ్జెట్ ఇన్ ఇండియాలో అయితే లావా అగ్ని 4 అయితే చెప్పుకోవచ్చు. ఇలా మీరు కేటగిరీ వైజ్గా అయితే ఫోన్లు అయితే పర్చేజ్ చేయండి. మీ బడ్జెట్, మీ నీడ్ని బట్టి ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కంటెంట్ క్రియేట్స్కి అయితే వివో, స్టేటస్ సింబల్ లవర్స్కి అయితే యాపిల్, పర్ఫార్మెన్స్కి అయితే సామ్సంగ్ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే నేనైతే చెప్తున్నా. సో ఫ్రెండ్స్, సెప్టెంబర్ 2025లో మార్కెట్ ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఫోన్ ఆల్రెడీ లీక్స్తో వస్తున్నాయి కాబట్టి మీకు నచ్చిన ఫోన్ అయితే సెలెక్ట్ చేసి అఫీషియల్గా లాంచ్ అయ్యేటప్పుడే దాన్ని అయితే పర్చేజ్ చేయండి. తక్కువ డిస్కౌంట్తో అయితే వస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్స్ అయితే చూసుకోండి. మీ ఫేవరెట్ ఫోన్ ఏంటో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఫోన్ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్లీగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో సేమ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.